క్వశ్చన్ చూడండి, రెండు పూరక కోణాల నిష్పత్తి 2:3 అయినా ఆ కోణాలు ఏవి? పూరక కోణాల మీద టెట్లో ఖచ్చితంగా రెగ్యులర్గా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పూరక కోణం అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే దానిని పూరక కోణం అంటారు. కోణాల నిష్పత్తి ఇవ్వడం జరిగింది, వాటిని x అనుకుంటే 2x, 3x. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలి, అప్పుడే పూరక కోణం అంటారు. అంటే 2x + 3x = 90 డిగ్రీలు. 2x + 3x 5x = 90 డిగ్రీలు. x = 90/5. 5 1 4 ఉంటుంది, 5 8 40. x వాల్యూ వచ్చింది 18 డిగ్రీలు. ఆ కోణాలు కనుక్కున్నామన్నాడు కాబట్టి ఒక కోణం చెప్పండి, 2x. 2x అంటే 2 × x వాల్యూ ఎంత? 18 డిగ్రీలు. 36 డిగ్రీలు. 2 18ల 3x. 3 × 18 డిగ్రీలు. 18 × 54. రెండు కోణాలు వచ్చింది, ఒక కోణమేమో 36 డిగ్రీలు, ఇంకొకనేమో 54 డిగ్రీలు. ఇలాంటి క్వశ్చన్ మీకు ఇస్తా. ఇప్పుడు దీని ఆన్సర్ కామెంట్ చేయండి. రెండు పూరక కోణాల నిష్పత్తి 2:7 అయినా ఆ కోణాలు ఏవి? దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.